దుష్టులు కొన్నిసార్లు కొన్ని సలహాలు ఇస్తారు నీకు. ఎలాంటి సలహాలు ఇస్తారు? నీ కాపురంలో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళు చాలాసార్లు ఏమంటారంటే మీ పుట్టింటికి వెళ్ళిపోవే, అడితెక్క తిన్నగనుగుద్ది అని చెప్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి? విడిపోమని చెప్తున్నారు, వెడంగా ఉండమని చెప్తున్నారు. అటువంటి మాటలు వినకూడదు. అలాగే పోతే పోయినాయి కానీ, డబ్బులు పోతే పోయినాయి కానీ నువ్వు ఇట్లా చేయరా, మీ ఇంట్లో వాళ్ళందరూ తిన్నగా అనుగుద్ది అని చెప్పి ఇంట్లో వాళ్ళకి నేర్పిస్తారు. అంటే నువ్వు నష్టపోయే సంగతిని వాళ్ళు నేర్పిస్తారు, నువ్వు నష్టపోయే మార్గాన్ని వాళ్ళు చూపిస్తూ ఉంటారు దుష్టులు. ఎప్పుడైతే నష్టపోయే దానిలో నువ్వు అడుగు వేసావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఉచ్చులో పడ్డావు. పక్షి కనుక ఉచ్చులో పడితే అది విడిపించుకుని వెళ్ళగలదా? వెళ్ళలేదు. అందుకని ఏమంటున్నాడనంటే, నీకు దుష్టులు కొన్ని ఆలోచనలు చెప్తారు. ఆ దుష్టుల ఆలోచనల ప్రకారం నువ్వు ఉండకూడదు. నువ్వు ఇంటికి పునాదులు వేసేటప్పుడు పలానా ఆయన్ని అడిగి మంచి టైం చూసుకుని రా అంటారు, అవి వినకూడదు. నువ్వు గృహప్రవేశం చేసేటప్పుడు ఏ రోజు చేస్తే మంచిదో తెలుసుకుని రా అంటారు, అట్లాంటివి వినకూడదు. దేవుని చిత్త ప్రకారం నువ్వు ఉండాలి తప్ప దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారి యొక్క ఉద్దేశాల చొప్పున నువ్వు బ్రతకూడదు. అది నిన్ను చిక్కుల్లో పెట్టేస్తుంది, నువ్వు నష్టపోతావు. అందుకని ఏమంటున్నాడనంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, అసలు పాపుల మార్గమున నిలవద్దు. అక్కడ ఆగేవనుకో ఆ పాపం వచ్చి నిన్ను పట్టుకుంటుంది, నువ్వు ఆగకూడదు, అసలు విడిపోవడమే. ఆ పాపము వలనే ఇప్పుడు మానవులు అనేక రకాలైనటువంటి శోధనలను ఎదుర్కొంటున్నారు. ఈ దుష్టత్వము, ఈ పాపక్రియలు కుటుంబాలను శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ దుష్టక్రియల్లో నీవు పాలు లేకుండా చాలా జాగ్రత్తగా బ్రతికితే నీకు మంచిది. నాకు విరోజనం గడ కణితెళ్ళి ఉండేది, ఇది చానాల మించి ఉంటుంది. నేను సెటిల్ చేయించుకుందామంటే అట్టాగే ఊరుకున్నాను. ఇప్పుడు 7 తడవల నుంచి నేను వస్తున్నాను. పోయిన నెలలో నేను పాన్సర్ చేసుకున్నాను. మొన్నైతే సెటిల్ చేయించుకుంటే దేవుడు మంచి రిపోర్టు, ఏం బలహీనత లేకుండా నాకు సహాయం చేశాడు. ఆయనకి ఎన్ని స్తుతులు చెల్లించిన రుణాన్ని నేను తీర్చుకోలేను. ఈ సన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. లక్ష్మమ్మ గారు వీళ్ళ యొక్క మనవరాలు 4 సంవత్సరాల వయసున్న పాపకి చిన్నప్పటి నుంచి కూడా ఫిట్స్ అనేది ఆమెను బాధిస్తూ ఉన్నదట. మందులు వాడుతూ ఉన్నా కూడా అది నయం కానటువంటి పరిస్థితిలో ఆ బిడ్డ బాధపడుతూ ఉంది. అట్లాగున 3 ఏళ్ళు గడిచిపోయింది. అయితే ఈ సహోదరి విశ్వాసం నుంచి కర్నూలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేకాంజోర పండుగలో పాల్గొనేందుకు వచ్చి దైవజనులు పాల్బోయేజయ్య గారి చేత ప్రార్థన చేయించుకుని తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చినటువంటి ప్రార్థనా తైలము, ద్రాక్షారసము 2 కూడా తీసుకుని వెళ్ళి వీళ్ళ యొక్క మనవరాలికి కొద్ది చుక్కలు త్రాగిస్తూ వస్తూ ఉన్నారు. 7 నెలలు జరుగుతూ వచ్చింది. ఈ 7 నెలల ఈ క్రమంలో వీళ్ళ మనవరాలికి మరలా ఫిట్స్ అనేది తిరిగి రాలేదంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందుకు గాను ఈ రోజున సాక్ష్యం పంచుకొని ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలని నేను వచ్చానని చెప్పేసి సహోదరి లక్ష్మమ్మ గారు కులుమాల గ్రామం నుంచి మన మధ్యకు వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించండి. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. రేపల్లెలో
బాపట్ల.